రైతుల కోసం కదం తొక్కింది బీఆర్ఎస్. పంటలు ఎందుకు కొనరని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తుంది గులాబీ దండు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ మహాధర్నా నిర్వహించింది. వరి మొక్కజొన్న కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పోరాటంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. రైతు సమస్యలు తీరే వరకు బీఆర్ఎస్ కొట్లాట ఆగదని గులాబీ పార్టీ నేతలు తేల్చి చెప్పారు. ఖమ్మం జిల్లాలో ధాన్యం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపట్టింది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ అధ్యక్షతన జరిగిన ధర్నాలో వద్దిరాజుతో పాటు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు తదితరులు పాల్గొన్నారు. ధర్నా చౌక్ నుంచి ప్రదర్శనగా బయలుదేరి కలెక్టరేట్ ప్రధాన గేట్లను నెట్టుకుని లోపలికి వెళ్లి కొద్దిసేపు బైఠాయించారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం అందజేశారు. కరోనా కష్టకాలంలోనూ అప్పటి సీఎం కేసీఆర్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి మొక్కలను కొనుగోలు చేశారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేశారని తెలిపారు. అనుభవం ఉన్నట్టు చెప్పుకునే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం మంత్రి బట్టి విక్రమార్క ఉన్న ఈ జిల్లాలోని రైతులకు ఏమాత్రం ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని మండిపడ్డారు. ఇది ప్రజలకు ఆవేశానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. రైతుల పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయలేని రాష్ట్ర ప్రభుత్వం ఆల్టర్నేట్ గా మొక్కజొన్నలు పండిస్తే బాగుంటుందేమోనని చెప్పే సలహా ద్వారా మొక్కజొన్నలు కూడా వేసుకుంటే మొక్కజొన్నలు కూడా కొనలేని దద్దమ్మ ప్రభుత్వం 2400 ఎంఎస్పి ప్రైస్ ఉంటే రేట్ ఉంటే కనీసం 1500 1600 కూడా మార్కెట్లో ఎవరు కొనని పరిస్థితి. రైతులు ఎక్కడికక్కడ కళ్ళాలలో పొలాలలో పెట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి. దానికి ముఖ్యంగా తేమ శాతం అంటారు. ఇంతటి ఎండల్లో తేమ ఎక్కడుంది? మనుషులు నిలబడడానికే ఇబ్బందిగా ఉంది. రోడ్ల మీద ఎక్కడ చూసినా కళ్ళాలు అన్ని రోడ్ల మీద పోస్తే ఆ డాంబర్ వేడికి మాడి మసైపోతున్నాయి. తేమ శాతం ఎక్కడుందా? పదవుల కోసం పార్టీలు మారడంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు 40 ఏళ్ల అనుభవం ఉన్నదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. జిల్లాకు చెందిన 3 మంత్రుల్లో ఒకరు కమిషన్ల కోసం, మరొకరు భూముల్ని కబ్జా చేసేందుకు, ఇంకొకరు పర్సంటేజీల కోసం పనిచేస్తూ రాష్ట్రాన్ని ఆగం పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. జిల్లాకు 3 మంత్రులు ఉండి కూడా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన చెందారు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో కరోనా సమయంలోనే 2 సీజన్లకు కలిపి 3 కోట్ల టన్నుల ధాన్యం, వరి ధాన్యం కొన్నాం. ఖమ్మం జిల్లాలో కూడా మొక్కజొన్నలు కూడా అట్లనే కొన్నాం. మరి ఇవాళ మద్దతు ధర ఎంఎస్పీ ఓన్లీ ప్రకటనకే పరిమితమైంది. కొనేది 1700కే కొంటా ఉన్నారు. వాటికి బస్తాలు లేవు. వరి ధాన్యం రైతులు కొనుగోలు కేంద్రాలు తీసుకొస్తా ఉంటే వాటిని నింపడానికి బస్తాలు లేవు. కాంగ్రెస్ కార్యకర్తలకే బస్తాలని చెప్పి అంటున్నారు. కొనుగోలు కేంద్రాల దగ్గర కాంగ్రెస్ వాళ్ళకే ముందు కాంటా పెట్టాలని చెప్పి మరి కండిషన్లు పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మరి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల కోసం అని చెప్పి చేసిన కార్యక్రమాలు అన్నీ కూడా మళ్ళీ గుర్తుకొస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ ధర్నాతో జిల్లాలోని 3 మంత్రుల గుండెల్లో గుబులు మొదలైందని ఎమ్మెల్సీ తాత మధుసూదన్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందని హెచ్చరించారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అధికారుల తోక కట్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. రైతులు పండించిన పంట చేతికొచ్చి నెల రోజులైనా కొనుగోలు కేంద్రాలపై సమీక్ష నిర్వహించుకోవాలనే సోయి ప్రభుత్వానికి లేకుండా పోయిందని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. రైతులు పండించిన పంటను కొనలేని దినస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మండిపడ్డారు. నిన్న కొణిజల్ల మండలం నుంచి కాల్ చేశారు. అక్కడికి బస్తాలు పోతే కాంగ్రెస్ నాయకులు బెదిరించారట. కాంగ్రెస్ రైతులకే బస్తాలు ఇవ్వాలి, కాంగ్రెస్ రైతులకే కాటాలు పెట్టాలి, కాంగ్రెస్ రైతుల యొక్క ధాన్యమే లారీలు ఎక్కించాలని చెప్పారట. మేము అధికారులు ఫోన్ చేస్తే వారంటున్నారు, సార్ మమ్మల్ని అమ్మనాభూతులు తిడుతున్నారు సార్, మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్, మేము బీఆర్ఎస్ పార్టీకి మద్దతుదారులమని ముద్రేస్తున్నారు సార్ అని అధికారులు వాపోతున్నారు. కొన్ని చోట్ల అధికారులేమో అక్కడ ఇక్కడ ఒక్కళ్ళిద్దరు అధికారులేమో కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారు. నేను ఈ వేదిక నుంచి జిల్లా అధికారులందరికీ చెప్తున్నాను, మీరు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వంలో పనిచేశారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఉంది తెలంగాణ ప్రజల కోసం, మీరు తెలంగాణ ప్రజల కోసం పనిచేయండి. మార్కెట్లో మద్దతు ధర దక్కక జొన్న రైతులు గగ్గోలు పెడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొనుగోళ్లపై మీనమేషాలు లెక్కిస్తున్నదనే విమర్శలొస్తున్నాయి. జొన్నల కొనుగోలు ఫైలుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినా ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించలేదు.
మరి సీఎం జొన్నల కొనుగోలుకు ఓకే చెబుతారా లేక ఆర్థిక భారం పడుతుందని ఫైల్ను బుట్టదాఖలు చేస్తారా అని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.